నా పేరు సంతోష్. నేను బెంగళూరు నుంచి రావడం జరిగింది. ఉద్యోగపరంగా ప్రాబ్లంగా ఉండేది. గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకున్నాం. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత సార్ ఎలా చెప్పారో అలా ఖచ్చితంగా జరిగింది. ఉద్యోగం రావడం జరిగింది. 1.5 year, ఒక 2 years గ్యాప్ లో మీరు ఇల్లు కూడా కనిపిస్తుంది, ఇల్లు కూడా తీసుకుంటారు అని చెప్పారు. అది అక్షరాల నిజమైంది. ఈ లాస్ట్ December 2018 ఇల్లు కూడా బుక్ చేసాం. అందుకే మరీ సార్ కలవడానికి వచ్చాం. సార్ గురుగారు చెప్పిన మాటలనే ఖచ్చితంగా. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చర్మ వ్యాధులు కానీ, దద్దుర్లు కావచ్చు, దురదలు కావచ్చు, ఇలాంటివి ఏదున్నప్పటికీ కూడా ఈ చిన్న క్రియ గనక మీరు ప్రతిరోజు చేస్తే అది వెంటనే మాయం. సహజంగా మనకి ఈ చర్మ వ్యాధులు వచ్చినప్పుడు అనేక మందులు వాడుతూ ఉంటాం. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా కొంతమందికి అవి తగ్గవు. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవి తగ్గకపోవటం వల్ల. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా మీరు స్నానానికి ముందుగా చక్కగా వేపాకుని స్వీకరించి దాన్ని చక్కగా రుబ్బి మెత్తగా మీ శరీరానికి పట్టించాలి. ఒక అరగంటో గంటో అటుపెట్టిన తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్లతో మీరు స్నానం ఆచరించాలి. ఎక్కడైతే మీకు చర్మ వ్యాధులతో ఏ ప్లేస్లో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్లేస్లో మీరు వేప నూనె స్వీకరించి ఆ వేప నూనెలో ముద్ద కర్పూరం కలిపి చక్కగా గోరువెచ్చగా చేసి అక్కడ మీరు చక్కగా రఫ్ చేయండి. ఇలా రాయటం వల్ల మరలా పొద్దున్నే సాయంత్రం 2 పూట్ల మీరు గోరువెచ్చని నీడతోనే స్నానం ఆచరిస్తూ ఉండండి. ఇలా చేస్తూ ప్రతిరోజు కూడా ధనవంతరి మూర్తిని, అంటే విష్ణుమూర్తే కదా ధనవంతరి అవతారం అందరికీ తెలుసు కదా. విష్ణుమూర్తి ఫోటో ఉన్న ఆ ధనవంతరి మూర్తి ఫోటో ఉన్నప్పటికీ కూడా ఆయన ముందు మీరు కూర్చుని ఓం హ్రీం ధనవంతరాయ అమృతహస్తాయ సర్వరోగ నివారకాయ ఓం హ్రీం ఓం స్వాహ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా 108 సార్లు, ఓపిక ఉన్నవారు, లేనివారు 11 సార్లు, ఇంకా లేదు ఒక 5 సార్లు అన్నా మీరు మనసులో తలుచుకుని ఆ ధనవంతరి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ప్రాధేయపడి, తండ్రి నాకు ఈ చర్మ వ్యాధులతో బాధపడుతున్నాను, నాకు వెంటనే తగ్గాలని సంకల్పం చేసుకుని మీరు ఎన్ని ఇంగ్లీష్ మందులు కావచ్చు, హోమియోపతి కావచ్చు, మీరు వాడే మందులు ఆయుర్వేదం కావచ్చు వాడుతూ, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, అవి వాడుతూ ఈ చిన్న క్రియ గనక మీరు క్రమం తప్పకుండా మండలం రోజుల నుంచి 108 రోజులు చేసేలోగా చర్మ వ్యాధులు కానీ, చుండ్రు కానీ ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని వదిలిపోతాయి. ఎందుకనంటే దైవం యొక్క అండ కావాలి. అలాగే మనం మానవ ప్రయత్నం చేయాలి. ఇది చేసేది మానవ ప్రయత్నం. మనం ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నువ్వు నాకు ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేయి అని చెప్పి సంకల్పం తీసుకుంటూ ఉన్నాం. దైవ యొక్క అనుగ్రహం ప్లస్ మానవ ప్రయత్నం ఈ రెండు తోడైతే అది ఎటువంటి ఇబ్బందుల నుంచి అయినా మనం బయటపడగలం. కాకపోతే నమ్మకం ముఖ్యం, ఓర్పు ముఖ్యం. ఓర్పుతో నమ్మకంతో మీరు ప్రతిరోజు గనక క్రమం తప్పకుండా ఒక మండలం రోజుల నుంచి 108 రోజులు చేసేలోగా దాని యొక్క ప్రభావం మీకు తప్పకుండా కనపడి తీరుతుంది. ఉపశమనం వచ్చి తీరుతుంది, తగ్గి తీరుతాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.